మీరిక్కడ చూస్తే ఈ ప్రాంతంలో మృతదేహాలు వెతుకులాట ఎలా జరుగుతుందో నేను చూపించాలనుకుంటున్నాను. మృతదేహాలు అయితే చూపించను, మీరు కంగారు పడొద్దు. కానీ మృతదేహాలు వెతికేటటువంటి క్రమంలో 3-4 అంచెలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి గుంపు ప్రాంతం చూసారా? మిలిటరీ వారు, పోలీసు వారు అక్కడ డాగ్ స్క్వాడ్ అంటే కుక్కలు పసికట్టి చెప్పినప్పుడు అక్కడ మృతదేహం ఉందని అలర్ట్ అయినప్పుడు అక్కడ సుమారుగా 12 అడుగులు లోతు వరకు అక్కడ తవ్వటం చూసాం. అక్కడ డిటెక్టర్స్ పట్టుకుని సంబంధిత అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మిలిటరీ వారు, పోలీసు వారు, మీడియా సిబ్బంది అందరూ కూడా అనమాట. అక్కడ ఇంచుమించుగా నాకు తెలిసి 1 గంట సేపు అక్కడ నిలవబడి ఆ డాగ్ స్క్వాడ్ కుక్క అందించిన సమాచారం మేరకు అక్కడ చాలాసేపు తవ్వకం మొదలు పెట్టారు. కానీ వారికి అప్పటికి కనుగొనలేదు మరి ఏం జరిగిందో. చూడండి, అక్కడ నదీ ప్రవాహంలా వచ్చిన ప్రాంతం అంతా కూడా రాళ్ళనన్నీ తొలగించుకుని అడుగు కూడా తవ్వుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ ప్రవాహం అంతటిని ఆ మట్టిలో ఎక్కడైనా మృతదేహాలు కూరుకుపోయినాయేమో అనే ఉద్దేశంతో, ఇవి కాకుండా డిటెక్టర్స్ పట్టుకుని ఎక్కడైనా వాటికి సంబంధించినటువంటి ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రదేశాలు కానీ ఇలాంటివి కొన్ని డిటెక్టర్స్ ఉపయోగించటం. సుమారుగా మరి మిలిటరీ వారే దగ్గరగా 1300 మంది అక్కడ పనిచేస్తున్నారు. మరి నిద్రాహారాలు మాని మిలిటరీ వారు కాకుండా పోలీసు వారు, అంతేకాకుండా ఇతర డిపార్ట్మెంట్స్, కొన్ని ఇతర వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వేలాది మంది మీరు చూస్తున్నారు కదా. అణువణువు అలాగా తవ్వుకుంటూ వెళ్ళి అందులో ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అంటే సుమారుగా వాళ్ళు ఇప్పటికీ కూడా స్థానికులే 180 మంది ఆచూకీ దొరకలేదు. ఇంకా బయట నుంచి వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు, బెంగాల్ నుంచి కానీ ఒరిస్సా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయితే ఇంకా వేల కొలది ఉన్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా వాలంటరీ సిస్టమ్గా కర్రలతో అంటే పైన వారు వెతుకులాడుకుంటూ ఆ బురదలో మీరు చూస్తున్నారు కదా, తణువులాడుకుంటూ అలా వెళ్ళటం పైన అంటే వాళ్ళు కొంతవరకు వారి యొక్క వెతుకులాట జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కువగా ఈ క్రెయిన్స్ మిషన్స్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకనంటే ఆ బురద ఇంచుమించు 10 నుంచి 12 అడుగుల మేట వేసేసింది. అందుకని అవన్నీ కూడా తవ్వుకుంటూ వెతుకులాడుకుంటూ వెళ్తున్నారు. మీరు చూడండి, ఇంకా టీమ్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు. చాలా ఈ టీమ్స్ అన్నీ కూడా మరి ఆ వెతుకులాటలో